शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि कृतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांतिः। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యే నమః. తైత్రీయ ఉపనిషత్తు గురించి స్టార్ట్ చేసాం. మన వేద సాంప్రదాయంలో ఒక్కొక్క లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జంతువుకి సంబంధించి శాఖ స్కూల్ ఆఫ్ థాట్ అనేది స్టార్ట్ చేయబడింది. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జీవి జన్మించినప్పుడు ఒక్కొక్క గుణాన్ని ప్రథమంగా అంటే మెయిన్గా చేసుకొని దాని చుట్టూ దేహం కట్టుకొని వస్తాయి. అంటే పులికి వీర్యం, సింహానికి రాయల్టీ, పావుకి శబ్దం, అలాగే ప్యారట్కి పవిత్రత, అలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క గుణాన్ని ప్రథమంగా చేసుకొని వాటి చుట్టూ శరీరాలు కట్టుకొని వస్తాయి. ఇందుకు ఇన్ని లక్షల రకాలైన జీవులు భూమి మీదకి వచ్చాయి. ఆ జీవరాశులన్నీ మానవుని యందు ఎలా ప్రతిబింబిస్తాయి? భూమి మీద ఎన్ని రకాలైన జంతువులు ఉన్నాయో అవన్నీ మానవుని గుణగణమునకు ప్రతీక. అంటే మానవుడి జన్మ మొట్టమొదట ఖనిజం నుంచి స్టార్ట్ అవుతుంది. 49 ఖనిజ రకాల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నెమ్మదిగా మొక్కల కింద పుడతాం. మొక్కల్లో రకరకాల అడవి మొక్కలుగా ముందు జంతువులు జన్మ తీసుకొని నెమ్మదిగా మానవుడికి వినియోగపడే మొక్కల కింద అంటే హెర్బ్స్, ఫ్రూట్ ప్లాంట్స్, తర్వాత అన్ని మనం నిత్యము వినియోగించి ఎటువంటి పదార్థాలు అనేది స్వీకరిస్తామో అలాగా హయ్యర్ కింగ్డమ్స్కి వినియోగపడే తత్వంతో ముందు మొక్కలు కింద మనం పడతాం. అర్థమవుతుందండి? ముందు అడవుల్లో పనికిరాని మొక్కల కింద కొన్ని జన్మలు దాటిన తర్వాత మనకన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ బీయింగ్స్ అంటే మొక్కల కన్నా ఎక్కువైన వాళ్ళు, ఎక్కువ జాతిలో ఉన్న వాళ్ళు, జంతువులు, మనుషులు, వాటికి వినియోగకరమైన ప్రాంతాల్లో పుడతాం. పుట్టి జంతువులకి మానవుడికి వినియోగపడడం వల్ల మొక్క జాతి ఎవల్యూట్ అవ్వబడుతుంది. అలా నెమ్మదిగా మొక్కల నుండి జంతువుల్లోకి పుడతాం. నెమ్మదిగా బ్యాక్టీరియాతో స్టార్ట్ అయ్యి పాములు, రెప్టైల్స్, లిజర్డ్స్, కార్నివోరస్, ఓమ్నివోరస్, హెర్బివోరస్ వరకు వచ్చి మనిషికి తన ప్రాణాన్ని త్యాగం చేసే గుణం కొన్ని శాఖ జంతువులకు మాత్రమే ఉంటాయి. గుర్రము, ఆవు, సర్పం అంటే మరి నాగం అంటే మణి ఉన్న నాగుపాము, ఇలా 4 ఉంటాయి. ఇంకోటి కుక్క. ఇవి ఏంటంటే ఎవరైతే యజమాని పెంచుకుంటాడో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తారు వాళ్ళని కాపాడడానికి. అటువంటి శ్రేణి అంటే ఉత్తమైన శ్రేణి జాతుల్లో జంతువు జన్మల్లో పుడతాం. పుట్టిన తర్వాత మానవ జన్మలోకి వస్తాం. ఈ మానవ జన్మలోకి వచ్చినప్పుడు మనకి పరమాణువు అనే ఒక అణువు అనేది ఉంటుంది. అంటే మనం ప్రతి మనిషి ఒక మిగిలిన ప్రపంచంలో మనుషుల కన్నా డిఫరెంట్గా ఉంటాడు. ఎందుకు డిఫరెంట్గా ఉంటాడంటే వాడి యొక్క ఏ పరిణామము క్రమము ఏ విధంగా ఉంటుందో అంటే ఎవల్యూషనరీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ ప్యాటర్న్కి సంబంధించిన సంస్కారముల యొక్క అమరిక వల్ల ఒక రూపం, ఒక భావం అనేది వాడి చుట్టూ కట్టుకుంటుంది. అందుకే ఒకడికొన్న రూపం ఇంకోటికి ఉండదు. ఒకే సమయంలో 2 ట్విన్స్ పుట్టినా వారి భావం ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే ఒకే ఇన్సిడెంట్ని ఇద్దరు ఎందుకు 2 విధాలుగా తీసుకుంటారు అంటే వాడు ఏ ఎవల్యూషన్ నుంచి వచ్చామో మనం అంటే మనం ఖనిజం నుంచి మనం చేసే
జీవన ప్రయాణంలో మనం అనుభూతి పొందిన సంస్కారాలన్నీ ఒక అణువు యందు భద్రపరచబడి ఉంటాయి. దాన్ని పరమాణువు అంటారు, పర్మనెంట్ యాటమ్ అంటారు. ఆ యాటమ్ నెమ్మదిగా ఎవల్యూట్ అవుతూ ఇప్పుడు వరకు మన భూమి మీద ఎన్ని జన్మలు అయితే పొందామో ఆ జన్మల ఒక అనుభూతి అన్నింటినీ భద్రపరిచి ఉంచుతుంది. ఆ అణువు యొక్క సమాహారంగానే మిగిలిన అణువులు దేహం కింద కట్టుకుంటాయి. కనుక ఒకడికి ఉన్న దేహ రూప లావణ్యాలు, రూపురేఖలు, ఉండే మనోభావాలు ఇంకొకడికి ఉండవు. అంటే భూమి మీద అయ్యే ప్రతి జన్మ ఏది వ్యర్థం కాదు. భూమి మీద ఎవరైనా పుట్టారంటే వాడు వేస్ట్గా పుట్టడం అనేది సృష్టి అనేది చేయదు. అంటే ప్రతి వాడికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తాయంటే భూమి చుట్టూ ఎన్ని నక్షత్ర మండలాలు అయితే 360 డిగ్రీల్లో ఉన్నాయో అన్ని డిగ్రీలకు సంబంధించిన రకములైన మనుషులు భూమి మీద పుడుతూ ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ అపాన్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్టార్స్ ఈజ్ సరౌండింగ్ ది ఎర్త్. ప్రతి మానవుని కథ ఖగోళంలో ఒక రాశికి, ఒక నక్షత్రానికి సంబంధించిన కథతో అనుసంధానం చెందుతుంది. దీన్ని పరిగణంగా తీసుకొని పురాణాల్లో నక్షత్ర పురుషుల కథలు, మన్వంతరాల కథలు ఇచ్చి ఉన్నారు. అంటే ఊరికి పుక్కడి పురాణాలు కాదు, వాటికి సంబంధించి ఒక రహస్యం అనేది మనకి ప్రసాదింపబడుతుంది. సో ఈ పరమాణువులతో మనం కట్టుకొని సమాహారంగా ఎప్పుడైతే భూమి మీదకు వస్తామో, ఈ ప్రస్తుతం భూమి మీద ఎన్ని జంతు రాశులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయో ఆ రాశుల యొక్క గుణాలు, సంస్కారాలు మనలో వర్తిస్తాయి. సో కనుక వీటిని ఆధారంగా తీసుకొని ఈ ఋషులు ఏం చేశారంటే ఒక్కొక్క జంతువుకు సంబంధించి శాఖని, స్కూల్ ఆఫ్ థాట్ ని, మెడిటేషన్ స్కూల్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్కూలు ఏం చెప్తుంది అంటే వీడు ఏ గుణం నుంచి వచ్చాడు, అంటే ఎవరు ఏ జన్మ నుంచి వచ్చామో తెలియదు కదా. పూర్వజన్మ సంస్కారం మనకి ఒక గురువు యొక్క అనుభూతి వల్ల తెలుస్తుంది తప్ప సామాన్యమైన మానవుడికి వాడు పూర్వజన్మ ఏంటి, వచ్చే జన్మ ఏంటి అనేది నమ్మకం ఉండదు, ఆ కాన్సెప్ట్ వెళ్ళదు. సో గురువు ఎప్పుడైతే రహస్య సాగర్లోకి పట్టుకెళ్ళి మంత్రోపాసనము, యజ్ఞాల ద్వారా వాడికి పూర్వజన్మలు, రాబోయే జన్మలు కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత వాడు ఎందుకు భూమి మీదకి వచ్చాడనే వాడికి ప్రణాళిక, వాడికి ఉద్బోధన చేస్తారు. ఆ చేయడానికి మరి వీడు ఏ జన్మ నుంచి వచ్చాడు గురువుకి తెలుసు కదా. సో ఒక మనిషికి కావాల్సిన సంస్కార ప్రక్రియ ఇంకో మనిషికి ఉండదు. సో కనుక వివిధ జంతువులకు సంబంధించిన స్కూల్స్ ఆఫ్ థాట్ ని ఓపెన్ చేశారు. కొన్ని పావులకు సంబంధించింది, కొన్ని పక్షులకు సంబంధించింది, కొన్ని సింహాలకు సంబంధించింది, కొన్ని చేపలకు సంబంధించింది. ముందు మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించిన జంతువుల్ని విభజన చేశారు. ఒకటి వాయువుకి సంబంధించింది, ఇంకోటి జలధరాలు, ఇంకోటి భూమి మీద తిరిగేది, ఇంకోటి యాంఫీబియన్స్, ఇంకోటి క్రిమి కీటకాలు అంటే భూమి లోపల ఉండేవి. ఈ 5 రకమైన జంతు యొక్క బొమ్మలని వాటి సాముద్రికంగా పట్టుకొని అంటే ముద్రల కింద పెట్టుకొని ఈ స్కూల్స్ ఆఫ్ థాట్ స్టార్ట్ అయ్యాయి. అందులో తైత్రీయ శాఖ సంబంధించిందంటే కృష్ణ యజుర్వేదం నుంచి స్వీకరింపబడింది. పక్షులకు సంబంధించి పక్షుల యొక్క పరిణామానికి సంబంధించింది ఇస్తారు. ఇక్కడ పక్షులు రకరకాలైన పక్షులు ఉంటాయి. ఒక్కొక్క పక్షి మానవుని యందు ఎలా వర్తిస్తుంది అంటే మన రామాయణంలో చూస్తే జటాయువు, సంపాతి అని పురాణాల్లో 2 పక్షుల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మన గ్రీకు, మాయన్, రోమను, ఈజిప్షియన్ సివిలైజేషన్స్ చూస్తే ఫినిక్స్ అనే బోర్డు గురించి చూస్తాం. ఫినిక్స్ అనే బోర్డు అంటే 2 తలలు ఉంటాయి. ఫినిక్స్ అనే బోర్డుకి 2 తలలు ఉంటాయి. ఒకే శరీరం ఎందు 2 తలలు ఉన్న పక్షి. మనిషి శరీరం ఉండి పక్షి శరీరం ఉన్న జాతి మరికొన్ని, ఇలాగా రకరకాలుగా వస్తాయి. తర్వాత గరుత్మంతుడి గురించి అందరికీ తెలిసిందే. ఈ తర్వాత పక్షి ముఖం గల ఋషి శుకుడు, ప్యారెట్ మొహం గలే ఉన్న ఒక ఋషి. తర్వాత హంస మీద మాత సరస్వతి, బ్రహ్మ ఇద్దరు కూర్చుని ఉంటారు. తర్వాత నెమలి కుమారస్వామికి, కృష్ణుడికి ప్రతీక. పిచ్చుక సరస్వతి అంటే శకుని దేవతకి ప్రతీక. అదేవిధంగా కాకి
తర్వాత స్పారో చండీ అమ్మవారికి ప్రతీక వాహనం. ఇలాగా సుమారు తర్వాత తైత్రీయ పక్షి అని ఒకటి ఉంటుంది, తిత్తిరి పెట్టి. ఇలాగ సుమారు 10 రకాలైన పక్షులు ఉన్నాయి. ఈ పక్షులకు సంబంధించి 10 స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేది ఉన్నాయి. ఈ 10 రకాలైన పక్షులకి ఒక్కొక్కటి మానవుని దేహం యందు వాడి పరిణామం యందు ఎలా ప్రతిబింబిస్తాయి అంటే, తైత్రీయ పక్షి వాక్కి మనస్సుకి గల సంబంధాన్ని ప్రతీకగా ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి వాక్కు మనస్సుపై ప్రభావితం చూపుతుంది. మనం పెరిగేటప్పుడు ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఎలా తెలుస్తుందంటే, అమ్మ నాన్న అది ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచినప్పుడు కంఠధ్వని ఎక్కువగా ఉంటే అది తిడుతున్నారని ముందు మనసు ఎందు పడుతుంది. తర్వాత భావం, వాళ్ళు యూజ్ చేసిన పదాలు కఠినంగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, స్లాంగ్గా ఉన్నాయా, దీర్ఘాలతో ఉన్నాయా. ఇలాగా మనసు ఒక్కొక్క అక్షరం బట్టి, ఒక్కొక్క శబ్దార్థం బట్టి, సమాసం బట్టి, వ్యతిరేక ఉత్పత్తాల పదాలు బట్టి భావం అనేది మనసులో మారుతూ ఉంటుంది. ఇది మనకు తెలియకుండా అయిపోవడం వల్ల, మనం ఆటోమేటిక్ ప్రాసెస్ వల్ల మనం ఫీల్ అయిపోవడం, హర్ట్ అయిపోవడం అనేది ముందుగా జరుగుతుంది. 2, వాయిస్కి ప్రజ్ఞకి సంబంధించింది జటాయు, శ్వాసకి ప్రజ్ఞకి సంబంధించింది హంస. రాబోయే కాలజ్ఞానాన్ని మనస్సుకు భాషించేది పిచుక. శుద్ధ స్ఫటికమైన కుమారతత్వాన్ని ప్రతీకంగా ఉంచేది నెమలి. తర్వాత అఖండమైన బ్రహ్మజ్ఞానాన్ని ధ్యాన స్మరణ మాత్రం ప్రసాదించగలిగే శక్తి ప్యారట్ది. అపారమైన శక్తిని తన శరీరం యందు భద్రపరుచుకునే శక్తి స్పారోది. అదేవిధంగా రాబోయే సంఘటనల్ని ముందుగా మనకి చెప్పేది పిచ్చుక. ఎంత దూరానైనా అంటే కాలజ్ఞానాన్ని యుగాలను వరకు అవబోయే యుగాల్ని దర్శించే జ్ఞానం జటాయువుది, సంపాతి. తర్వాత కాలజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, సమస్త దేవతా స్వరూపాలని దేహం ఇంత భద్రపరిచి ఉండే శక్తి గరుడ. ఈ విధంగా 10 రకాలైన పక్షులు మానవుడి శరీరం ఇందే కాక బ్రహ్మాండం ఇందు కూడా ప్రతిబింబిస్తాయి. అంటే ఫిజిక్స్ మొట్టమొదటిగా ఆ రూపం కట్టిన వాళ్ళు ఎవరు? ఏ పక్షులైనా పుట్టిన తర్వాత అది ఆ జాతిని మనం అంటున్నాం, కానీ ఆ జాతిగా ఫస్ట్గా దాన్ని ఆ రూపంగా తయారు చేసిన ది ఫ్యాబ్రికేటర్ ఆఫ్ ద బాడీస్ అనేది వారు ఎవరు అని త్వష్ట ప్రజాపతి అని చెప్తారు. ఈ జంతువుకి దాని గుణం బట్టి, ఆ రూపురేఖలు బట్టి ఆ క్రమమైన శరీరమే ఉండాలి. ఈ పక్షులలో మళ్ళీ రకాలైన వెరైటీస్. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే, ఒక్కొక్క రూపురేఖలు బట్టి సంస్కారం అనేది మారుతుందండి. అంటే అకారణంగా మనుషులు పుట్టడం కానీ, అకారణంగా ఈ జంతు శాఖలు కానీ పుట్టడం కానీ వాటి శరీరానికి, వాటి మనోభావాలకి సంబంధం ఉంటుంది. దానికి సాముద్రిక శాస్త్రం అనేది ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. ఒక్కొక్క మనిషికి ఎందుకు రూపురేఖలు బట్టి వాడి యొక్క సంస్కారాన్ని చెప్పచ్చు. అలాగే ఒక్కొక్క జంతువు వాటి యొక్క శరీర నిర్మాణము, సైజులు బట్టి వాటి యొక్క సంస్కారాన్ని చెప్పచ్చు. దీన్ని ప్రమాణంగా తీసుకొని సృష్టి ఏ విధంగా దిగింది, ఏ మెజర్మెంట్స్ మీద దిగింది, ఏ అంశాల మీద దిగింది అనేది తీసుకొని వాటికి ఒక రూపకల్పన చేసి, ఆ రూపకల్పనని మానవ మెజర్మెంట్స్ అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ అనుసంధానం చేసి ఇచ్చేదే విగ్రహ నిర్మాణం. అందుకే దేవాలయాలు ఉన్న విగ్రహ నిర్మాణం, దేవాలయ నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారం కట్టింది చాలా ప్రభావితమైనది. ఎందుకంటే సృష్టి ఏ అంశాల్లో మనలో దిగి వస్తుందో, ఫిజికల్గా ఈ జంతు శాఖలన్నీ పుట్టేటప్పుడు వాటి యొక్క మెజర్మెంట్స్, బాడీ యొక్క క్రియేషన్ చేసేటప్పుడు మెయిన్ మ్యాపింగ్, బాడీ మ్యాపింగ్ అనేది ఏ మెజర్మెంట్స్తో ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ అనుసంధానం చేసి అన్నిటినీ ఎల్సిఎం చేస్తే దేవతా విగ్రహాల యొక్క స్వరూపాలు వస్తాయి. మానవ దేహం యందు ఏ ప్రాకారాలు ఉన్నాయో ఆ ప్రాకారాలకు అనుసంధానం చేసి నిర్మాణం చేయడం దేవాలయ నిర్మాణం. ఈ దేవాలయాలు 5 రకాలు: క్షేత్రాలు, దేవాలయాలు, భజన మండలాలు, కోవిళ్ళు, ధ్యాన మందిరాలు. క్షేత్రం అంటే
అంటే బేసిక్గా చెప్పుకొని వెళ్ళిపోతాం. క్షేత్రం అంటే ప్రాకారాలు, గర్భాలయము, తర్వాత మండపము, తర్వాత కోనేరు, గోపురం, ఈ 5 శాఖలు అందులో కలిసి ఉండాలి. కాక స్వయంభూ విగ్రహమై ఉండాలి. కాక ఈ మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ ఆలయానికి, విగ్రహానికి, గర్భాలయం ద్వారానికి మధ్య ఉండే డిస్టెన్స్, గర్భాలయం నుంచి మండపం వరకు ఉండే డిస్టెన్స్. ఇందుకు ఆ మెజర్మెంట్స్ లోనే కట్టాలి అంటే మనలో పంచ ప్రాణాలు, పంచకోశాలు ఉంటాయి, పంచేంద్రియాల యొక్క నిర్మాణం ఉంటాయి, పంచ తన్మాత్ర యొక్క ఒక నిర్మాణం ఉంటుంది. వీటి యొక్క మెజర్మెంట్స్ కరెక్ట్గా చూస్తే కొన్ని మీటర్స్లో ఉండొచ్చు, సెంటీమీటర్స్లో ఉండొచ్చు, మిల్లీమీటర్స్లో ఉండొచ్చు, కానీ రేషియో అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఆలయ ప్రాకారంలోకి వెళ్ళి మనం దర్శనం చేసేటప్పుడు మనలో ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పన్నమై ఆత్మ జ్ఞానిగా మనలో జ్ఞానం ప్రజ్వలన అయ్యే ఒక ప్రక్రియని వాళ్ళు దేవాలయ నిర్మాణంలో సామాన్యంగా ఇచ్చి ఉన్నారు. అంటే ఇది ఒక ట్రెడిషన్, కల్చర్కి ఎందుకు పెట్టారంటే కనీసం పుట్టినరోజు నాడైనా మనం వెళ్ళి దేవాలయ నిర్మాణంలో కానీ వెళ్ళగలిగితే ఆ ఉండే దేవతలు మనకు కూడా ఉంటారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఎవల్యూషన్ ఏంటి, రాబోయే జన్మలిందో మనం చేయవలసిన ప్రణాళిక ఏమిటి అనేది ఆ క్రతుకాండ ద్వారా ఆ ఎవరైతే ఈ క్షేత్రాలు యందు నిర్మాణం, దేవాలయాలు యందు కానీ మనం ప్రదక్షిణాలు చేసి చెప్పిన విధానంగా కానీ ఆరాధన చేయగలిగితే మనలో ఆత్మ సంస్కారము, ఆత్మజ్ఞానము, కాలజ్ఞానము, బ్రహ్మాండ జ్ఞానము మనలో ఆ క్షణాన్ని ఎప్పుడైనా మనలో ఉత్పన్నమై మనం ఆత్మస్వరూపులుగా మేలుకొని ఈ దేహేంద్రియాల్లో చిక్కుకొనక సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము వీటి ఎందుకు కొట్టుకొనక అందరూ సమానమైన విలువలతో, నైతిక విలువలతో మానవ జీవనాన్ని జీవిస్తూ ఆధ్యాత్మిక సత్యాన్ని ఎప్పుడు గ్రోలడానికి కావాల్సిన అవకాశమే దేవాలయ నిర్మాణం. ఇది భౌతికంగా ఒకటి మనకి ఇవ్వబడిన అవకాశం. ఇలాగా ఈ శరీరాల నిర్మాణం చేసే విధానాన్ని అన్నిటినీ ఇందుకు మళ్ళీ 5 విధాల కింద మళ్ళీ ప్రప్రథమంగా క్లాసిఫై చేయబడ్డాయి. ఒకటి ఇందాక చెప్పినట్టుగా 5 ఎలిమెంట్స్, పంచభూతాలు. సో ఈ తైత్రీయ శాఖ యందు 3 అంశాలు ముందు ప్రప్రథమంగా, ఒక్కొక్క అంశం మళ్ళీ 5 ఒక్కొక్క 3 వాల్యూమ్స్ ఉంటాయి. 3 వాల్యూమ్స్ మళ్ళీ ఒక్కొక్కటి కంటెంట్స్ 5 చాప్టర్. అంటే 5 కాన్షియస్నెస్ అనేది ఎలా డెవలప్ అయింది, 5 అనే నంబర్ అంటే ది 5 కాన్షియస్నెస్, నంబర్ 5 కాన్షియస్నెస్ అనేది జీవుల్లో ఎలా ప్రతిబింబిస్తోంది, ఎలా మనలో అది వికాసం చెందుతోంది అనేది తైత్రీయ శాఖ చెప్తుంది. నంబర్స్ మనం 9 అని చెప్పాం. ది నంబర్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: 1, 2, 4, 8, 1, 5, 7 and 3, 6, 9. ఒకటి డివిజిబుల్ నంబర్స్. డివిజిబుల్ నంబర్స్ ఏం చేస్తాయంటే మానవ జీవనాన్ని కరెక్ట్గా అక్కడికి విభజన చేసి అకౌంట్ స్క్వేర్ చేస్తాయి. అంటే ఒక మనుషులతో కలవడం కానీ, విడిపోవడం కానీ, చనిపోవడం కానీ మన జీవితంలో ఆ నంబర్ ఆపరేట్ అయినప్పుడు అవుతుంది. ఇంకోటి క్రియేటివ్ నంబర్స్. అవి ఏంటంటే ఆ నంబర్స్ మనలో ఆపరేట్ అయినప్పుడు మనకి ఫ్రెండ్స్ పెరగడం కానీ, వ్యాపార సంస్థలు పెరగడాలు కానీ, విద్య నేర్చుకోవడం కానీ, ఎలాంగేషన్ క్రియేటివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి నాన్ డివిజిబుల్ నంబర్స్. అవి ఆపరేట్ అయ్యేటప్పుడు మనలో ఆధ్యాత్మిక వికాసం చెందుతుంది. నంబర్స్ ఆపరేట్ అవ్వడం అంటే ఏంటంటే అంటే మన పేరులో గల అక్షరాలకి అంకెలు కానీ వేస్తే, అంటే ఏ నుంచి జెడ్ వరకు రాసుకొని కింద 1 to నంబర్స్ లైన్గా వేసుకొని వెళ్తే న్యూమరాలజీ అనే శాస్త్రం గురుగారు మనం చెప్తారు, నేర్చుకోవాలి. మన పేరుకి ఒక సంఖ్య వస్తుంది, మన పుట్టిన జన్మదినానికి ఒక సంఖ్య వస్తుంది, పుట్టిన జన్మ తేదీ, వారము, నక్షత్రాన్ని కలిపి ఇంకొక సంఖ్య వస్తుంది. అందులో ఓవెల్స్ తీసేస్తే ఒక సంఖ్య, ఓవెల్స్ పెడితే ఒక సంఖ్య. ఈ సంఖ్యలు సుమారుగా 4 నంబర్లు ప్రతి మానవుడికి వస్తాయి. ఒకటి ఫిజికల్ లెవెల్లో వాడికి ఆపరేట్ అయ్యే నంబరు, ఇంకోటి వాడికి మనో వికాసం ఎలా చెందుతుందో ఇంకో నంబరు, వాడు ఆత్మ వికాసానికి వినియోగించవలసిన నంబరు, తర్వాత వాడు ఆత్మ ప్రయాణానికి కావాల్సిన నంబరు, 4 నంబర్లు వస్తాయి. ఈ 4 నంబర్లు ఎలా ఆపరేట్ అవుతాయండి అంటే ఈరోజు మనం క్లాస్ వింటున్నారు, చెప్పుకుంటున్నారు. ఈ క్లాస్కి సంబంధించిన సంఖ్య 5.
ఈ రోజు మీ జీవితంలో మీ నంబర్లు కానీ మీ న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం కానీ ఈ రోజు కానీ మేము సంపూర్ణీకరణ చేసుకోగలిగితే అందరికీ 5 అనే నంబర్ ఆపరేట్ అవ్వకపోతే మనందరికీ ఎల్సిఎం అనేది 5 అనేది రాకపోతే ఈ రోజు ఇంతమంది ఈ క్లాసులు ఇక్కడ కూర్చోడం అనేది ఉండదు. అది ఈ క్లాసే కాదు, ఏ క్లాస్ అయినా సరే. దాన్ని లా ఆఫ్ గ్యాదరింగ్ అంటారు. దాన్ని బట్టే గుంపులు అనేది చేరడం, కుటుంబ సభ్యులు కట్టుకోవడం, కుటుంబంలో ఇంతమంది వ్యక్తులు ఉండడం అనేది ఆకర్షణ అవుతుంది. ఇది ఒక లా ఆఫ్ గ్యాదరింగ్ అనేది, ఇది ఒక లా ఆఫ్ నేచర్. సుమారు దేర్ ఆర్ 1000 టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ నేచర్. వాటి గురించి కానీ మనం ద డివైన్ ప్లాన్ ద బార్బరికా అని ఆవిడ పుస్తకం రాశారు. అందులో ఆవిడ విశ్లేషంగా వర్ణించారు. సుమారు 7 లాస్ ఆఫ్ నేచర్ ద్వారా ఎన్ని లాస్ ఆఫ్ నేచర్ ఉంటాయి, మనం ఎందుకు పలానా పేరెంట్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతాం, పలానా గోత్రాల్లోనే పలానా క్యాస్ట్లోనే ఎందుకు పడతాం, దాని నుంచి మనం ఉద్ధరింపబడడం ఎలా, అంటే మనకి ప్రసాదింపబడిన ప్రతిదీ మనం ఉన్నది ప్రసాదింపబడిందని స్వీకరించాలి తప్ప దాన్ని తిట్టుకుంటూ ఎప్పుడైతే మనం ఇదేంటి నేను ఇలా పరిస్థితుల్లో ఉన్నాను, నాకే ఎందుకు కష్టాలు వచ్చాయని ఎప్పుడైతే మనం ఉన్న సత్యాన్ని మట్టితో కప్పేసి, అజ్ఞానాన్ని మట్టితో కప్పేసి తిట్టుకోవడం మొదలు పెడతామో మనకున్న అవకాశాలు పోతాయి. మనకి మనకి జీవితం అనేది ఒక గిఫ్ట్. అనేక వజ్రాలు ఒక బ్యాగ్ కట్టి మనకి ప్రసాదింపబడింది, అదే మన దేహం. ఆ బ్యాగ్లో ఉన్నది వజ్రాన్ని తీసుకోవడమే యోగం. సో యోగ శాస్త్రం ద్వారా మన దేహం యందు నిక్షిప్తమై ఉన్న తంత్ర జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం దర్శిస్తామో మనం మన శరీరం ద్వారా ఈ బ్రహ్మాండ జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుస్తాం. సో దానికి ప్రప్రథమంగా 9 అంకెల ద్వారా తంత్రశాస్త్రం మనకి ప్రసాదింపబడింది. 9 మార్గాలను ఇచ్చింది. ఈ 9 మార్గాల్ని ఈ ఋషులు 9 శాఖల కింద డివిజన్ చేసి ఒక్కొక్క వేద పురాణాల కింద మనకి కథల కింద కట్టి ఇచ్చారు. అంటే ఎవ్రీథింగ్ సైన్సే, ఏదో అప్రయత్నంగా ఎవరు ఏదో చెప్తే వచ్చినది మాత్రం కాదు. సో అందులో ఈ తైత్రీ శాఖ 1, 3, 5 అనే నంబర్స్ గురించి చెప్తుంది. 1 బ్రహ్మ విద్య, 3 వాల్యూమ్స్, అంటే బ్రహ్మ విద్యని 3 వాల్యూమ్స్ కింద వస్తుంది, అంటే 3 బుక్స్ కింద వస్తుంది. మళ్ళీ ఒక్కొక్క బుక్ కింద 5 చాప్టర్స్ ఉంటాయి. దీని యందు ప్రప్రథమంగా ఫస్ట్ వాల్యూమ్ పేరు శిక్షావల్లి, రెండో వాల్యూమ్ పేరు భృగువల్లి, 3వ దాని పేరు ఆనందవల్లి. ఈ తిత్తిరి పెట్టెలు అంటే ఏమిటి, ఇందులో 3 వాల్యూమ్స్ ఎందుకు ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్ ఎందు 15, ఒక్కొక్క వాల్యూమ్ ఎందు 5 చాప్టర్స్ ఎందుకు ఉన్నాయి. తిత్తిరి పెట్టెలు అనగా 2 పెట్టెలు. ఒకటి ఇది రావి చెట్టు మీద ఉంటాయట ఉండి, ఒకటి ఫుడ్ తింటూ ఉంటుందా, ఇంకోటి ఫుడ్ తినకుండా ఆ పక్షిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటా. ఇది సింబాలికల్గా మనకి ఇచ్చే స్టోరీ. అంటే మనలో మానవుడి శరీరంలో 2 రకమైన ప్రజ్ఞలు ఉంటాయి. ఒకటి సుఖానికి, దుఃఖానికి, రోగానికి గురి అవుతూ, అంటే మనం ఫిజికల్ బాడీలో మనం బాడీ కదలడానికి కావాల్సిన ప్రజ్ఞ, అంటే పొద్దున్న లేచి లేవడం, పడుకోవడం, తినడం, రుచి చూడడం, ఇంకోళ్ళతో సంభాషించడం, ఇంకోళ్ళతో మనం నేర్చుకోవడం, వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, అందరితో మనం ప్రపంచంతో వ్యవహరించే ప్రజ్ఞ ఒకటి. ఇది కాక వీటన్నిటినీ అబ్జర్వ్ చేసే కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి అది మనలో చెప్తూ ఉంటుంది, అరే మనం తప్పు చేసినప్పటికీ నువ్వు తప్పు చేసినావు, కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఫలానాది ఇలా చేయాలి అని మనకి అప్రయత్నంగా లోపల నుంచి అమ్మ ముద్దలు కలిపి పెడుతున్నట్టుగా లోపల ఒక సుజ్ఞానం అనే జ్ఞానం మనకి ఎప్పటికప్పుడు ఏం చేయాలో అందిస్తూ ఉంటుంది. అంటే గురువు యొక్క పరమాంశం మనలో ఎప్పటికప్పుడు లోపల నుంచి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. రేపు పరీక్ష అనగా ఈరోజు సినిమాకి వెళ్ళాలని మనకు అనిపించిన లోపల నుంచి సుజ్ఞానం అనేది చెప్తూ ఉంటుంది. అది కాదరా, పరీక్షలు అనేది జీవితంలో ఒకసారి వస్తే చదువుకుంటే బాగుంటుంది అని చిన్న సజెషన్ ఇస్తుంది, కానీ దాన్ని పక్కకు పెట్టేస్తాం. అలా ఏ పని చేసినా మనం ఒక 5 నిమిషాలు కానీ ఆగి చేస్తే మనలో ఈ 2వ ప్రజ్ఞ అనేది వర్ణించడం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎక్కువగా మనం ఎప్పుడు చూస్తామంటే, తరచుగా ఒక 4 ఏళ్ళు ఒకే క్లాస్ ఫెయిల్ అయిపోయినా, తరచుగా ఒక ఎగ్జామ్కి మనం ప్రయత్నిస్తూ ఒక ప్రమోషన్కి కానీ ఒక మనకు కావాల్సిన అంశానికి కానీ తరచుగా ప్రయత్నిస్తూ ఒక 4-5 సార్లు ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఎన్ని రికమెండేషన్స్ చేసినా అవ్వట్లేదు, ఎంత కష్టపడినా మార్కులు రావట్లేదు, ఎంత డబ్బు ఇచ్చినా పని అవ్వట్లేదు. ఆ పని అవ్వాలని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, పని అవ్వట్లేదు. ఇది మన ద్వారా ఎందుకు నాకే వచ్చింది ఇంతవరకు మన జీవితంలో మనం ఏం తప్పులు చేస్తాం అనే ఒక ప్రజ్ఞ మనలో ఒక భావం అనేది స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయినప్పుడు మన క్యాసెట్ ప్లే అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం చేసిన సంఘటనలు అన్ని క్యాసెట్ ప్లే చేసి, అరే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తావు, ఇన్ని చెడ్డ పనులు చేస్తావు, కాబట్టి నీకు ఈ శిక్షణ వస్తుంది, ఈ తప్పులు కానీ నువ్వు కరెక్ట్గా చేసుకుంటే మన జీవితంలో కరెక్ట్గా వెళ్తామని 4 నిమిషాలు మాత్రమే ఆ ప్రజ్ఞ మనలో పనిచేస్తుంది. అది ఈ తిత్తిరి పెట్టెల్లో రెండో పెట్టె. అది ఆత్మని మనలో, అంటే అసలు కాన్షియస్నెస్ మనం అదే మనం మాయాను పొర ద్వారా కోల్పోయి ఈ రెండో పెట్టె కింద ఉంటాంట. అది ఎలా ఉంటుంటా, కనిపించిన తిండన్ని తింటూ ఉంటుంటా, దగ్గుతూ బాధపడుతూ రోగంతో ఏడుస్తూ ఉంటుంటా, ఇంకో పెట్టె పక్క నుంచి నవ్వుతూ ఉంటుంటా. అసే భౌతిక జ్ఞానంలో, భౌతిక లోకంలో ఉండే జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉండాలే తప్ప అందులో ఇన్వాల్వ్ అయిపోకూడదే, వాటిని చూస్తూ ఉండాలి అని రెండో పెట్టె చెప్తూ ఉంటుంటా. ఆ రెండు పెట్టెల మధ్య ఉండే సంవాదమే తైత్రీయ శాఖ కింద ఇవ్వబడింది. ఈ ప్రతి శాఖకి, ప్రతి దానికి 3 వాల్యూమ్స్ ఎందుకు ఇవ్వబడ్డాయంటే, ఒకటి ఆత్మకి, ఇంకోటి జ్ఞానాత్మకి అంటే జీవికి. అంటే జీవి అంటే మనమే. మనకి ఇప్పుడు శరీరంలో ఒక పేరు ఉంటుంది. ఈ శరీరంలో ఒక పేరు, ఒక నామధేయంతో మనం చరిస్తూ ఉంటాం. ఇది కాక అనేక జన్మల నుంచి మనకంటూ ఒక అసలైన పేరు ఉంటుంది. ఆ పేరు మనకి గురువుకి మాత్రమే తెలుస్తుంది. ఆ గురువు మనకి ఆ పేరుతో మనకి పంపిస్తారు. దీనిని మహాభారతంలో మనం అజ్ఞాతవాసం కింద పాండవులు చేశారు. పాండవులు అజ్ఞాతవాసం 1 సంవత్సరం పాటు చేస్తారు. అందులో ఏంటవుతుంది, వాళ్ళ నామధేయాల్ని, స్వస్వరూపాన్ని కోల్పోయి ఎవరో రాజ్యంలో ఇంకో వేషధారణ పొంది, వేష భాషల్ని కూడా మార్పు చెంది వారి కింద వెళ్తారు. వెళ్ళి ఆ కింగ్డంలో వాళ్ళు 1 year వరకు ఒప్పందం ఏంటంటే, బయట జనాలు వీళ్ళు ఒరిజినల్ పీపుల్ అని గుర్తుపెట్టకుండా ఉండాలి. అంటే భారతంలో జరిగిన సంఘటనకి మన జీవితంలో ఉండే వారికి అనుసంధానం చేసుకుంటే 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనగా ఇక్కడ ఒక జన్మతో సమానం. ఎలా అయితే వాళ్ళ పాండవులు వాళ్ళ స్వస్వరూపాన్ని కోల్పోయి ఇంకొక పేరుతో నామధేయంతో చరిస్తూ ఉంటారో, అలాగే మనం ప్రతి జన్మ యందు మన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని కోల్పోయి ఇంకో నామధేయంతో చరిస్తూ ఉంటాం. అర్థమవుతుందా మాస్టారు? సో చరిస్తూ ఉండడం వల్ల నెమ్మదిగా మనం ఈ జీవితం అనేది నేర్చుకోవడానికి వచ్చామనే అంశాన్ని మర్చిపోయి ఈ ఉన్న అంశాలతోని, బంధుత్వాలతోని మనం ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళ నుంచి మనం రిలేషన్స్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ మానేసి ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళిపోయి ఒకరి మీద ఒక ద్వేషరాగా పెంచుకొని కర్మబంధాలను పెంచుకుంటాం. మరి ఎలాగా వీటి సైకిల్లోంచి బయటికి ఎలా రావాలి అంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి అని చెప్పారు. ఈ తైత్రి శాఖ యందు 3వ నంబర్ ఇక్కడే. ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా మనం మన కోల్పోయిన ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి, దాన్ని ఫస్ట్ శిక్షావల్లి అని జ్ఞానం 1st వాల్యూమ్ ద్వారా ఇచ్చారు. శిక్షావల్లి ఏం చెప్తుంది, శిక్షణ అంటే డిసైపుల్షిప్. అంటే ఒకడు స్టూడెంట్ ఎలా బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి, దానికి కావాల్సిన అర్హత ఏమిటి. ఒక కోర్స్ నేర్చుకోవాలంటే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అప్లికేషన్ ఫార్ములా నింపాలి. మామూలు కోర్సులకి ఎలా నింపాలంటే బ్రహ్మజ్ఞానం అనే దాన్ని పొందడానికి ఎటువంటి శిక్షణమైన జీవనాన్ని శిష్యుడు పొందాలి అనే దాన్ని శిక్షావళిని చెప్తుంది. అందులో 1st చాప్టర్ యందు ఎలాగ ఫిజికల్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఏ కాలాల్లో లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎటువంటి రకమైన తిండి తినాలి, ఎలాంటి ధర్మాచరణ చేయాలి, ఎటువంటి రకమైన ధ్యానాన్ని చేయాలి, ఏ రంగుల్ని ఏ సమయంలో ధ్యానం చేయాలి, ఎటువంటి రకమైన ప్రవర్తనలు ఉండాలి, ఎటువంటి రకమైన భావనలు మనం చేయడం వల్ల మన కర్మ చక్రంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా బ్రహ్మ విద్యను పొందే అర్హతను పొందుతాం. ఇలా కొన్ని జన్మలు మనం శిక్షావళిలో ఇచ్చిన శిక్షణ మార్గంలో నడుస్తూ ఉంటుండగా ఒక గురువుని సందర్శిస్తాం. ఆ గురువు మన పూర్వజన్మలు, రాబోయే జన్మలు కూడా తెలిసినవాడు. ఆ గురువు భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం ఇలాంటి డివైన్ నాలెడ్జ్, డివైన్ సైన్సెస్ ని చెబుతూ మనలో ఉన్న అజ్ఞాన పొరని నెమ్మదిగా నిర్మూలన చేస్తారు. సో ఆ పరమ గురువుకి అప్రోచ్ అవ్వడానికి ఫస్ట్ అర్హత శిక్షావల్లి వస్తుంది. తర్వాత భృగువల్లి, తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంవాదాన్ని భృగువల్లి అంటారు.
వరుణుడు యొక్క కొడుకు భృగువు. వరుణుడికి భృగువుకి గల కామన్ క్వశ్చన్ ఆన్సర్స్ నే ఈ చాప్టర్ కింద విశ్లేషించారు. వరుణుడు అంటే ఫాదరు, భృగువు అంటే కొడుకు. ఇక్కడ తండ్రి కొడుకు అనగా రెండు అర్థాలతో విశ్లేషించబడింది. ఒకటి ఫాదరు అంటే మనకి బయోలాజికల్ ఫాదర్, ఇంకోటి స్పిరిచువల్ ఫాదర్ ఎవరంటే గురువు. ఇది మనలో కూడా విశ్లేషిస్తుంది. ఎక్స్టర్నల్ గా బయట రిలేషన్షిప్స్ కాకుండా మనలో పరమాత్మ ప్రజ్ఞ అనేది కూడా ఉంటుంది, లేకపోతే జీవించడం అనేది ఉండదు. రెండోది ఆత్మ అంటే అది మనమే. ఎందుకు మనకి సృష్టి, ఎందుకు జన్మ పొందాలి, ఎందుకు ఇన్ని జన్మలు స్కూల్స్ లో వాటిలో చదవాలి, ఈ అన్యాయం ఏమిటి, శిక్షణ ఏమిటి, ఎందుకు మానవుడు ఏడవాలి, దుఃఖం నొప్పి అనేది ఎందుకు పుట్టాలి, చావు మరణం అనేది ఎందుకు రావాలి. అదే జీవితంలో ప్రతి వాడికి ఏదో ఒక జీవితంలో సంఘటన వస్తుంది. ఎందుకు ఏమిటి జీవితం, ఎందుకు ఇలా వెళ్తుంది, అన్యాయం ఏమిటి, అక్రమాలు ఎందుకు అవుతున్నాయి, దుఃఖం బాధ చావు మరణం రోగం అనేది ఎందుకు వస్తుంది, వీటి నుంచి మానవుడు ఎలా బయటకు ఉద్ధరింపబడాలి అనే ప్రశ్న ప్రతి వాడికే వచ్చింది. దాని ఎందుకు సరైన సాధన చేసిన వాళ్ళు అవతార పురుషులై మానవ జీవన మార్గానికి కావాల్సిన మార్గాన్ని వేసి ఉన్నారు. ఇలాగ అనేక మార్గాలు ఇప్పటికీ చాలా మంది వేసి ఉన్నారు. అందులో ఏదో ఒక మార్గంలో మనం ధరించుకుపోని వాళ్ళు. సో సో ఈ ఈ ఈ కుతూహలత, ఈ జ్ఞానం గురించి ఎప్పుడు మనకు తెలుసుకోవాలని మనలో ఆ అర్హత అనేది పుట్టిందో, ఈ శిక్షావళి ఇచ్చిన శిక్షణ ఎప్పుడైతే పొంది ఉన్నామో అప్పుడు మనలో ఉన్న పరమాత్మ ప్రజ్ఞ ఈ శరీరంలోనే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలం. అందరూ జనరల్ గా శరీరం వదిలేసిన తర్వాత దీపం ఏదో దేవుళ్ళలో కలిసిపోతుంది, అక్కడ ఏదో కలిసిపోతాం, మనం మోక్షం పొందాం అనేది ఉంటారు. అది బూటకం, ఎప్పటికీ సత్యం కాదు. శరీరం వదిలిన తర్వాత స్కూలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో నేను పుస్తకాలు రాస్తాను, పుస్తకాలు ఇంత ఎగ్జామ్స్ చదివానండి, నాకు ఇంత సర్టిఫికెట్ ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసి నేను ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ చేస్తానంటే ఎవరు? స్కూల్లో ఉన్నప్పుడే శిక్షణ పొందాలి. అంటే విద్యాలయమే ఒక ప్రతీక, మానవుని దేహాలయానికి ప్రతీకే ఒక విద్యాలయం. ఎగ్జామ్ అనేది 3 గంటల్లో పెడతారు. మొత్తం సంవత్సరం చదివిందంతా 3 గంటల్లో, ఇన్ని నిమిషాల్లో అన్ని క్వశ్చన్కి అన్ని ఆన్సర్స్ రాస్తేనే మార్కులు వేస్తారు. అదేంటండి ఇన్ని సంవత్సరం చదివింది 3 గంటల్లో రాయగలమా అంటే నిజంగా శిక్షణ పొందిన వాడు రాస్తున్నాడు, డిగ్రీలు పొందుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. లేనివాడు ఎప్పటికీ పొందలేదు. అలాగే మన శరీరంలో అంటే స్కూల్లో ఉంటుండగానే ఎగ్జామ్ టైంలోనే మనం పేపర్ సబ్మిట్ చేస్తే ఎలా మన సర్టిఫికెట్ అయితే వస్తుందో, శరీరం ఉంటుండగానే ఈ జ్ఞానాన్ని బ్రహ్మ విద్యను పొందగలం తప్ప శరీరం వదిలిన తర్వాత హాలిడేస్ లో పొందుతానంటే అవ్వదు. శరీరం అంటే పునర్జన్మ ఉంటుందా ఉండడానికి దానికి నిదర్శనం మీ యొక్క ప్రత్యేకతయే. ఒకవేళ అందరూ పునర్జన్మ లేదు, పాత జన్మ లేవు, ఒకే జన్మ కింద అందరూ ఉన్నావంటే ఇన్ని స్థితిగతులు, ఇన్ని మనోభావాలు అందరూ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కోకోకోలా బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కూల్ డ్రింక్స్ బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఒకే ఫార్ములాతో ప్రొడ్యూస్ చేసేటప్పుడు అన్ని టీమ్స్ లో ఒకే ఫార్ములా ఉన్నప్పుడు ఒకే టేస్ట్ ఒకే షేప్ ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మనుషుల్లో ఇన్ని మనోభావాలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని టేస్ట్లు ఎందుకు వస్తున్నాయి? కేవలం రుచి ఉందే విభిన్నమైన రుచులు పుడుతున్నాయి. ఒకటికి నచ్చింది ఇంకోటి నచ్చట్లేదు, రంగు ఒకటికి నచ్చింది ఇంకోటి నచ్చట్లేదు, ఒకడు చేసిన వాక్ ఇంకోటి చేయట్లేదు. అంటే భౌతిక లోకంలో మనం చేసే ప్రవర్తన ఎందు ఇంత విభిన్నత ఉంటే మనోభావాలు ఎందు, ఆలోచన ఎందు, వైఖరి ఎందు, సంస్కారాల ఎందు ఎంత విభిన్నత ఉంటుంది. సో అదే మన ప్రత్యేకతయే మన పూర్వజన్మ నుంచి ఉన్నామనే దానికి ప్రమాణం. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఈ బ్రహ్మ విద్యను ఎలా పొందాలి, ఈ బ్రహ్మ విద్యని మనలో ఉండే పరమాత్మ ప్రజ్ఞ, గురువు ప్రజ్ఞ ఎలాగ మనలో చెప్తారు, మనలో సెల్ఫ్ అవేకనింగ్ అనేది ఎలా అవుతుంది, ఒకవేళ ఆ విద్య మనం చేసుకోలేకపోతే ఎక్స్టర్నల్ గా బయట నుంచి గురువు అనేవాడు ఎలా మనకి ఈ బ్రహ్మ విద్యను అందిస్తాడు అనేది భృగువల్లి చెప్తారు. అంటే ఇక్కడ బ్రహ్మ విద్య చెప్పడం అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఇలా స్పీచ్ చెప్పినట్టు మాత్రం ఉండదు. ఇది ప్రిపరేషన్, క్లాసిక్ కావాల్సిన నర్సరీ స్కూల్ ప్రిపరేషన్. ఎల్కేజీ యూకేజీలో నువ్వు పలానా అలా కూర్చోాలి, నీళ్లు సమంగా పెట్టాలి, అలా ఎలా అయితే మనకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారో ఆ శిక్షణ ఈ శిక్షణలు. బ్రహ్మ విద్యా శిక్షణలో గురువు శిష్యుడు కూర్చోవడం శిక్షణ ఉండడం అనేది ఉండదు. గురువు మౌనంగా దక్షిణామూర్తిగా ఇలా కూర్చుంటాడు, శిష్యుడు మౌనంగా అక్కడ కళ్ళు మూసుకుంటాడు. మొత్తం ఇంప్రెషన్ అంతా థాట్ ఫామ్స్. ఇప్పుడు మన ఎస్ఎంఎస్ ఎలా పంపిస్తున్నామో అలా థాట్ ఫామ్స్ కింద మొత్తం నాలెడ్జ్ వెళ్ళిపోతుంది.
దీన్ని టీచింగ్ త్రూ ఇంప్రెషన్, టీచింగ్ త్రూ టెలిపతి అని మాస్టర్ జ్వాల్కర్ గారు, మాస్టర్ డికే 24 ఇంగ్లీష్ బుక్స్ ద్వారా ఆయన ఎలిసే బెయిలీ అనే ఒక ఆవిడ న్యూయార్క్ లో ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటూ ఉండగా ఈ జ్వాల్కులు అనే మనిషి హిమాలయాల్లో ఉంటూ ఈవిడ బ్రహ్మ విద్య యందు ఈవిడికి ఉన్న జిజ్ఞాసను గుర్తించి నిద్రలో ఆయన పుస్తకాలు హిమాలయాల నుంచి డిక్టేట్ చేస్తే ఈవిడ పొద్దున్నే రీకలెక్ట్ చేసుకొని రాసుకునేది. కొన్ని రోజుల తర్వాత ఆవిడకి ప్యాసేజీలు ఇలా కనిపించాయి, చూస్తూ రాసేది. అలాగే 24 పుస్తకాలు రాసింది. రీసెంట్ అంటే మనకి వెస్టర్న్ ఫిలాసఫీ మీద ఎక్కువ నమ్మకం కదా, మన వాళ్ళు మనం చెప్పారంటే మనకు నమ్మకం ఉండదు కదా. సో ముందు వెస్ట్ నుంచి వద్దాం. సో రీసెంట్ గా వెస్టర్న్ సివిలైజేషన్స్ లో అయింది అంటే తెల్లవాళ్ళు అసలు మనమైనా కనీసం ఆత్మ వీటి గురించి మాట్లాడితే వింటాం కానీ తెల్లవాళ్ళు అవి వినరు. అలాంటి తెల్ల తొక్కలకే టీచింగ్ త్రూ ఇంప్రెషన్ ద్వారా జ్వాల్కులు మహర్షి అందించిన 24 పుస్తకాలు చదవండి. ప్రస్తుత సైంటిఫిక్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ కావాల్సిన రిలేషన్స్ తో బ్రహ్మ విద్యను అనుసంధానం చేసి ఇచ్చారు. దానికన్నా ముందు ఇంకో ప్రయత్నం జరిగింది. మేడం హెచ్పిబి బ్లావెట్స్కి ఆవిడికి పరమ గురువులు చిన్నప్పటి నుంచే దర్శనం ఇస్తూ బ్రహ్మ విద్య యొక్క తత్వాన్ని అంటే మనం ప్రస్తుతం ఇందులో ఏ సంవాదం అవుతుంది, బ్రహ్మ జ్ఞానాన్ని ఆంగ్లంలో 3 పుస్తకాల కింద ఇచ్చారు. అందులో ఆవిడ అన్ని మతాలు యందు, అన్ని విభిన్నత తర్వాత సాంప్రదాయాలు యందు ఎటువంటి సింబాలిజమ్స్ లో బ్రహ్మ విద్యని ఉపదేశింపబడింది అనేది విశ్లేషిస్తూ ఆవిడ పుస్తకాలు రాసింది. అది అర్థం కాక దానికి కంటిన్యూస్ గా జ్వాల్కులు పుస్తకాలు రాశారు. ఆవిడిచ్చిన అంశాలు కూడా అందకపోయేసరికి మా శ్రీకాను వెలుగు మన భారతీయ వేద వాంగ్మయ వెలుగుల్ని జోడిస్తూ ఆ సీక్రెట్ డాక్టరీన్ ఈస్ట్ వెస్ట్ యొక్క జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ బ్రహ్మ విద్యా స్వరూపాన్ని 100 పుస్తకాల ద్వారా ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా రీసెర్చ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇది ఒక శాఖ. ఇలాగ 250 శాఖలు భూమి మీద కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నాయి. అంటే ఈ బ్రహ్మ విద్యాలయాల్లోకి రావాలంటే మా ఎడ్యుకేషన్స్ మా ప్రొఫెషన్స్ వదిలేయాలా అండి అనే ప్రశ్న రావచ్చు. ఆ వదిలిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో అర్హత ఉండదు. అంటే మామూలు భౌతిక జీవనంలోనే మనం సక్సెస్ సాధించలేని వాడు బ్రహ్మ విద్యా దాంట్లో సాధిస్తాడనేది బూటకం. ఇచ్చిన మామూలు భౌతిక జీవనంలో ఉన్న రిలేషన్స్ సమంగా సరిపెట్టుకోలేక, ఇచ్చిన విద్యను చదవలేక, ఉద్యోగాలు సమంగా చేయలేక, ఏదో లేని దాని గురించి, పేరు గురించి, డబ్బు గురించి పోయి ఉన్న వర్క్ని ఎవడైతే మానేస్తాడో వాడికి బ్రహ్మ విద్యాలయంలోకి అర్హత లేదు. అంటే భౌతికమైన జీవనం ఇందు కుటుంబంగా మంచి పేరు తెచ్చుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేయాలి. అదే శిక్షావళి ఎందు చెప్తారు. అంటే యూ షుడ్ ప్రూవ్ ఫైడలిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్. అంటే ఒక మంచి కొడుకుగా, కూతురుగా, మంచి భార్యగా, భర్తగా, మంచి తండ్రిగా, తల్లిగా పేరు తెచ్చుకోవాలి. తర్వాత ఎటువంటి జ్ఞానాన్ని నువ్వు సొసైటీ నుంచి పొందేవో, ఎటువంటి వస్త్రధారణ నుంచి మీరు కావాలనుకుంటే మీరు కుట్టుకున్న కాదు బట్టలు కానీ చెప్పులు కానీ, ఎవరో ఎక్కడో కష్టపడితే అది 100 మంది పని చేస్తే మన చేతికి వస్తుంది భోజనం. అలాగే బట్ట మనం రోజు కుట్టుకునేది కాదు, ఎవడో అక్కడ కష్టపడి కుడితే దాన్ని ఎవడో వ్యాపారం చేస్తే, వ్యాపారం చేసిన దాన్ని మన తల్లిదండ్రులు కానీ మన ఉద్యోగం అనే తల్లిదండ్రులు మనకు డబ్బులు కడితే మనకు వచ్చింది. అంటే మనకు వాడే ప్రతి వస్తువు దాని యొక్క ప్రమాణాన్ని కానీ చూస్తే మనం చేతులతో మనం చేసుకునేది ఏదీ లేదని జ్ఞానం కొన్ని రోజులు తెలుస్తుంది. మనం ఒక్కరినే పట్టుకెళ్ళి ఎడారిలో పడేస్తే ఒక వారం రోజులు మనం అంటే మన మగతనం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అంటే 100 మంది కలిసి పనిచేస్తే వచ్చిన ప్రోడక్ట్ ని మనం కొనుక్కుంటున్నామన్న అహంకారంతో మనది దాంట్లో ఉంటున్నాం. ఎంతమంది కష్టం ఉందండి ఒక బట్ట ఇల్లు కానీ, ఒక ఫోన్ ఇల్లు కానీ, ఒక పుస్తకాల ఇల్లు కానీ. అలాగా సొసైటీ నుంచి మనం పొందిన విద్యని మనం సొసైటీకి ఏ విధంగా వినియోగిస్తున్నాం. అంటే డబ్బుల గురించి పనిచేయడం కాకుండా మనం పొందిన జ్ఞానాన్ని సోషల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ గురించి ఏ విధంగా మనం ఉద్యోగం రూపేణా, వ్యాపార రూపేణా, సేవా రూపేణా జ్ఞానాన్ని వినియోగిస్తాం. ఇంటెలెక్చువల్ బిహేవియర్. ఇది సెకండ్ ఫైడలిటీ మనం సంపాదించుకోవాలి. 3, 10 మంది మనని తిట్టారు, మనం బాధపడ్డాం. మనం ఇలా తిడతాడా అని మనం తిట్టిన వాళ్ళని తిట్టలేక అమాయకుల మీద మనం ప్రతిరూపాన్ని చూపించామనుకోండి, అది ఎంత అంటే మనం ఒక హెల్ప్లెస్నెస్ ని మనం ఏం చేయలేని వాళ్ళ మీద మనం చూపిస్తే ఎలా ఉంటుంది.
ఆ వర్చ్యూస్ ని అంటే ఆ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. అంటే మనకి ఎలా బాధ అవుతుందో పక్కవాడికి బాధ వస్తుంది, మనకి ఎలా ఆకలి వస్తుందో పక్కవాడికి ఆకలి వస్తుంది. కాబట్టి ఇతర జీవరాశులను కూడా సాటి సోదరుల కింద ట్రీట్ చేస్తూ సంస్కారాన్ని పెంచుకోవాలి. ఇది థర్డ్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇలా 3 విధాల కింద ఈ 3 ప్లేన్స్ లో కానీ మనం శిక్షణ పొందగలిగితే బ్రహ్మ విద్యాలయాల్లోకి ఫస్ట్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. సో ఆ బ్రహ్మ విద్య గురువు శిష్యునికి, తల్లిదండ్రుల పిల్లలకి ఎలా చెప్తారనేది సెకండ్ వాల్యూమ్ నుండి చెప్తారు. మూడవది ఆనందం. ఈ రెండిటిని పొందడం వల్ల ఆనంద స్థితిని ఎలా పొందుతాం అంటే ఎటువంటి వికారాలంటే ప్రతిదానికి హర్ట్ అవడం, జలసీ ఫీల్ అవడం, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవడం, కాంప్లెక్షన్స్, రోగాలు అనేది ఏమున్నాయో అవి ఏం లేకుండా హ్యాపీగా ఉండే స్థితి. అంటే ఈ బ్రహ్మ విద్యను కానీ పొందగలిగితే మనకు పొందగలన బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానందం అంటే వాడు ఆనంద స్వరూపంగానే ఉంటాడు. వాడికి మీరు ఏమిచ్చినా వస్తువు ద్వారా మీరు వాళ్ళ ఆనందాన్ని కొనలేరు. అంటే ఇప్పుడు పరమ గురువుల దగ్గరికి మీరు వెళ్ళి మీకు వాళ్ళు బట్టలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ ఆనంద స్థితిని మీరు మార్పు తాలేరు. వారు మీకు మోసం చేయండి, హెల్ప్ చేయండి, ఒకలాగే చూస్తారు. బట్టలు ఇవ్వండి, ఇవ్వకపోనండి వాళ్ళకి పట్టించుకోరు. వాళ్ళు యోగులు, సిద్ధులు ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు ఆ ఆనంద స్థితి ఉంటారంటే వారికి వస్తు సామాగ్రి కానీ మనిషి యొక్క బిహేవియర్ ఎందుకు ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆనందాన్ని పొందరు. నిరంతరం భగవంతుడు మనిషిని ఎలా జీవింప చేస్తున్నాడు, ఎలా జీవం అనేది భగవంతుడి ద్వారా ప్రసాదింపబడుతుంది అనేది వారికి తెలుసు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్పర్శ యందు ఉంటారు. కాబట్టి వారికి బయట అయ్యే పరిస్థితులు వాళ్ళని ఎఫెక్ట్ కాకుండా ఆనంద స్థితి యందు ఉంటాడు. దీని ఆనందవల్లి కింద చెప్తారు. ఈ ఆనందవల్లి యందు ఉన్న పెట్టే చిత్తురి యందు రెండో పెట్ట, అది నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకోటి సంసార సాగరంలో అంటే మనం ప్రస్తుతం ఉన్న మనసు పొందే రోగాలని, దుఃఖాలని పొందుతూ ఉంటుంది. ఈ రెండిటి గురించి 15 చాప్టర్లు చెప్తారు. 15 చాప్టర్లు అంటే 15 తిథులకు సంబంధించిన కథలు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చే 15 తిథులు మన శరీరం యందు, మనస్సు యందు 15 రకమైన మార్పులను కలగజేస్తాయి. ఇది 15 అధ్యాయాల కింద తైత్రీయ శాఖ యందు ఇచ్చారు. ఇది పంక్తి ఛందస్సులో ఉంటుంది. పంక్తి అంటే 5 ఛందస్సులో ఉంటుంది. కాబట్టి ఈ 3 5లు మనలో పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రల కింద ప్రతిబింబిస్తాయి. సో అందుకే మనిషికి 5 వేళ్ళ ఎందుకు ఉంటాయి, 5 సెన్సెస్ ఎందుకు ఉంటాయి అనడానికి ఈ పంచతత్వం అనేది ఎలా వచ్చింది, పాంచభౌతిక శరీరం ఎలా నిర్మాణమైంది, ఈ పంచభూతాలకి పాంచభౌతిక శరీరానికి, పంచేంద్రియాలకి ఈ చెప్పిన అధ్యాయాలకి గల సంబంధం వచ్చే రాసుల్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, చెప్పుకుంటూ వెళ్ళిపోయాను.